సూర్యాపేట జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. గోరంట్ల ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న రాచకొండ ప్రభాకర్ అనే వ్యక్తి మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాడు. విచిత్ర వేషధారణతో కరపత్రాలు పంచుతున్నాడు. స్కూళ్లు, ప్రధాన కూడళ్లు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాడు. సమాజాన్ని చైతన్యం చేస్తున్న రాచకొండ ప్రభాకర్ ను ప్రజలు ప్రశంసిస్తున్నారు. కాలంలోనే నా మిత్రుడు ధూమపానానికి అలవాటు పడి మత్తు పదార్థాలకు అలవాటు పడి తన అమూల్యమైన ప్రాణాలని కోల్పోవడం జరిగింది. అది నాకెంతో బాధ అనిపించింది. నా మిత్రుని కుటుంబం లాంటి వారికి అన్యాయం జరగకుండా, మిగతా వారికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలని నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. ముఖ్యంగా మత్తు పదార్థాలు 12 సంవత్సరాల నుంచి రేపు చేస్తున్న ముసలి వరకు కూడా మత్తు పదార్థాలు వాడి తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబాలకు తీరని గర్భశోకాన్ని కల్పించి దుఃఖాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి వాటిని నివారించాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కాబట్టి నాకు ఉన్న ఖాళీ సమయంలో ఆదివారాలు మరియు సెలవు దినాలు, సమ్మర్ హాలిడేస్లలో నేను ఎక్కడైతే జన సమర్థ ప్రదేశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అంగళ్ళు కానీ మరియు జాతరలు కానీ జన సమర్థ ప్రదేశాలకు వెళ్ళి నేను మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను.